హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నిత్య. సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫాలో మీ. అలాగే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, సో మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మ్యాటర్ ఏంటంటే, సో నేను మా పాప కోసం అని చెప్పి ఉగ్గు ప్రిపేర్ చేసిన అనమాట. సో కానీ నేను ఎంత కష్టపడి ప్రిపేర్ చేసినో మా పాప మాత్రము అసలు ఒక్క స్పూన్ కాదు కదా, నేను ఎంత కష్టపడి చేసి వండి పెట్టి దగ్గర దాకా తీసుకుపోతే కూడా అస్సలు తినలేదు. దానికి బదులు ఇంకా రైస్ అయినా తిన్నది కానీ ఉగ్గు మాత్రం తినలేదనమాట. సో చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే, పాప ఏంది ఇంత వీక్ ఉంది, ఇంత బక్కగా ఉంది, చూసిన వాళ్ళు చుట్టాలు అందరూ అట్లా అంటే నిజంగా అసలు ఆ తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది కదండి. మనం పెట్టక కాదు చేయక కాదు, కాకపోతే వాళ్ళు తినరు. వాళ్ళకు ఏంటంటే వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారు, లేదంటే అనమాట. సో మనం ఏంటంటే పిల్లలు వీక్ ఉన్నప్పుడు ట్రై చేస్తాము, ఎన్నో చేస్తాము. మనం ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు ఇష్టంగా తింటే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ మనము 100% ఎఫర్ట్ పెట్టి చేస్తే వాళ్ళు కనీసం దానికి ఒక 0% వాల్యూ కూడా ఇవ్వరనమాట పిల్లలు. అట్లా చేస్తారు. సో అందుకని నేను ఏం చేసిన అంటే, ఇక్కడ సేమ్ ఉగ్గు ప్రాసెసే అందరికి ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సాల్ట్కి బదులు బెల్లం వేసి నేను ఉగ్గు ప్రిపేర్ చేసిన అనమాట. ఇంతకుముందు కూడా నేను చేసిన, కాకపోతే నేనే తిన్నది, అప్పుడు మా పాప తిండేది. సో సెకండ్ టైము చూద్దాం మిసరైనా తింటుందో లేదో. నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పేసి ఏడుస్తుందని చెప్పి బిస్కెట్స్ ఇచ్చిన. సో మళ్ళీ నాకే తిను మమ్మీ అని చెప్పి నాకే ఇస్తుంది అనమాట. సో పిల్లలతో అట్లా ఉంటుంది అనమాట. సో ప్రిపేర్ చేసి ఇచ్చేసిన. ఫైనల్గా అయితే సగం డ్రెస్ పైన పోసుకుంటా, సగం కింద పోసుకుంటే అయితే నేను చేసిన ఉగ్గు కమ్ పరమాన్నం మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా తిన్నా, కాకపోతే వీడియోలో చూపించలేదు అనమాట. సో అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ కోసము ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఉగ్గు ఎట్లా ఉందిరా అని చెప్పి మా అబ్బాయిని అడిగితే వాని మాటలు చూడండి. ఫస్ట్ ఏమో బాగుందమ్మా మమ్మీ అన్నాడు, తర్వాతనేమో బాగాలేదు, అస్సలు బాగాలేదు అట్లా. నేను వీడియో తీసేసరికి అట్లా మాట్లాడుతుండనమాట. సో పిల్లలంటే అంతే కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. సో థ్యాంక్ యూ. బాగుందా? బాగాలేదా? దొంగ ఇప్పుడాక సూపర్ ఉందన్నావు.